అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలుసు బప్తిస్మ యోహాను గారు యేసు ప్రభుల వారి కంటే ముందుగా దేవుడిచే పంపబడ్డ దేవదూత అని. శిష్యులు ఇదే విషయాన్ని బప్తిస్మ యోహాను గారి దగ్గరకు వచ్చి అడిగితే, నీవెవరని మేము నమ్మాలి, అసలు నీవెవరువు అని అన్నప్పుడు, నీవు క్రీస్తువా అని అడిగినప్పుడు, లేదు నేను క్రీస్తుని కాదు, లేదు నేను ఒక గొప్ప ప్రవక్తని కాదు, ఇదిగో నేను దేవుడి యొక్క మార్గమును సిద్ధమునర్చుటకే వచ్చిన ఎలుగెత్తి స్వరమును నేనే, అంటే ఆ గొంతును నేనే, ఆ దూతను నేనే అని బప్తిస్మ యోహాను గారు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా పాత నిబంధనలో ఎంతో మంది ప్రవక్తలు చెప్పినారు, యేసు ప్రభుల వారి కంటే ముందే ఒక దేవదూత పంపబడతాడు దేవుడి యొక్క మార్గాన్ని సిద్ధము చేయుటకై అని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో న్యూ టెస్టమెంట్లో పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు మనం కరెక్ట్గా చూసుకుంటే ఒక గొప్ప ప్రవక్త వెలిసినట్లుగా నూతన నిబంధన స్టార్ట్ అవ్వక ముందే ఇదిగో బప్తిస్మ యోహాను గారిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. న్యూ టెస్టమెంట్ అనేది యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక మరణాల ద్వారా మనకి పరిచయం అవుతుంది. అయితే యేసు ప్రభుల వారి కంటే ముందుగా ఒక దేవదూత వలె మనందరికీ దేవుడి యొక్క మార్గాన్ని సిద్ధమునరుస్తూ దేవుడి యొక్క ప్రణాళికను, దేవుడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి వచ్చిన ఒక గొప్ప ప్రవక్త వెలసి ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, బప్తిస్మ యోహాను గారు. కాబట్టి మనల్ని దేవుడి వైపు మరలించాలి, పాప క్షమకై మారు మనస్సు పొందుకొని సాతాను సంతానములాగా కాకుండా, సర్ప సంతానములాగా కాకుండా దేవుడి యొక్క సంతానము వలె మారు మనస్సు పొంది ఇదిగో మనం జీవించాలి. అదేవిధంగా ఇదిగో నేను నీటితో మీకు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాను, కానీ నా తర్వాత వచ్చేవాడు నాకంటే అధికుడు, నేను తన పాదరక్షకులను మోయుటకు కూడా యోగ్యుడను కాను అని తనను తాను తగ్గించుకుంటూ దేవుని హెచ్చిస్తూ, అదేవిధంగా మనమును కూడా తగ్గింపు కలిగిన జీవితంతో జీవించాలి అని బప్తిస్మ యోహాను గారు చెప్పకనే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏంటంటే, బప్తిస్మ యోహాను గారే ముందే చెప్పారు, నేను జ్ఞాన స్నానాన్ని నీటితో ఇస్తూ ఉన్నాను, కానీ నా తరువాత వచ్చేవాడు ఇదిగో మీకు అగ్నితో జ్ఞాన స్నానాన్ని ఇస్తాడు అని. అంటే పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపుతాడు అని అర్థము. అది ఆల్రెడీ పెంతెకొస్తు పండుగ రోజున మనం చూసినాం. కాబట్టి మరి బప్తిస్మ యోహాను గారికి ఉన్న గొప్పతనం ఏంటి అనంటే మనందరికీ తెలుసండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడగువాడు ఎవ్వడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ఎంత గొప్ప వచనము, దేవుడే స్వయంగా చెప్తున్నారు యేసుప్రభుల వారే. ఆనాడు పాత నిబంధనలో మోషే వంటి ప్రవక్త ఇంకా ఎవరూ పుట్టలేనని నేను చెప్తూ ఉన్నాను అని యావే దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. నూతన నిబంధనలో యేసు ప్రభుల వారే స్వయంగా బప్తిస్మ యోహాను గారి గురించి చెప్తూ ఉన్నాడు, ఎవడూ పుట్టలేదు అని. అంటే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారిని పరలోక రాజ్యములో హెచ్చింపును పొందుకుంటారు, దేవుడి యొక్క రాజ్యములో పరమానందము పొందుతారు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈరోజు మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి, ప్రపంచవ్యాప్తంగా బప్తిస్మ యోహాను గారు శిరచ్ఛేదనం గావించబడ్డ రోజు అని మనందరికీ గుర్తు చేస్తుంది. అయితే ఇది కేవలం జరిగింది 500 సంవత్సరాల క్రితం కాదండి. అంటే ప్రొటెస్టెంట్స్ సహోదరులు సహోదరులు వచ్చిన కాలం కాదండి. అది ఎప్పుడంటే యేసు ప్రభుల వారు మరణించక ముందే క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ఒక గొప్ప హతసాక్షిగా, క్రీస్తుకు ముందుగా పంపబడిన దూతగా, ఎంతో మంది బిడ్డలకు జ్ఞాన స్నానాలు ఇచ్చిన ప్రవక్తగా మన ముందు కనబడుతూ ఉన్నారు మన ఈ బప్తిస్మ యోహాను గారు. దైవ కుమారుడికే జ్ఞాన స్నానాన్ని ఇచ్చిన్నారు, బప్తిస్మాన్ని ఇచ్చినారు. అయితే మనమందరము వాక్యాన్ని ధ్యానించుకుంటే ఈ సమయంలో ఇది మనందరికీ తెలుసండి. హేరోదు అనే ఒక ఈ రాజు తన యొక్క సహోదరుడైన భార్యని మోహిస్తాడు. హేరోదియా తన పేరు. అయితే హేరోదియాకి ఆల్రెడీ కుమార్తె ఉంటుంది, తన పేరు సలోమి. హేరోదియాను మోహించినాడు కాబట్టి, తనతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు కాబట్టి
ఒకనాడు బప్తిస్మ యోహాను గారు ఎలుగెత్తి పలుకుతూ ఉన్నాడండి. ఎంత గొప్పగా బోధిస్తూ ఉన్నాడంటే దేవుడి వాక్యాన్ని, ఎదుటివారు మారు మనస్సును పొందుకోవాల్సిందే. ఇక అంటే అంత భయము వారి యొక్క హృదయంలో ఏర్పడుతూ ఉంది. ఎవరైనా ప్రవక్తలు బోధించగలుగుతూ ఉన్నారు, గట్టిగా మాట్లాడగలుగుతూ ఉన్నారు, వారి యొక్క గొంతెత్తి స్వరమెత్తి దేవుడి యొక్క వాక్యాన్ని బోధించగలుగుతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న పరిశుద్ధత. ఇది దేవుడు ఇచ్చిన అనుగ్రహము అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి బప్తిస్మ యోహాను గారు ఎవరికీ కూడా భయపడకుండా, రాజైన హేరోదుకు కూడా భయపడకుండా, రాణిగా ఉన్న హేరోదియాకి కూడా భయపడకుండా, ఇదిగో మీరు తప్పు చేస్తూ ఉన్నారు, పాపము చేస్తున్నారని ప్రజల మధ్యలో ఖండించున్నాడు. అయితే ఆ ఖండింపును తీసుకోలేని హేరోదియా, ఒక రాణిగా అవ్వాలి అనుకున్న హేరోదియా ఇదిగో ఒక పాప ఆలోచనతో పూనుకొని ఉంది. అందుకే హేరోదియా ఏం చేసిందంటే, హేరోదు రాజు జన్మదిన సందర్భంగా తన కుమార్తె సలోమి చేత అద్భుతంగా నాట్యమాడ ఎంచింది. దాని తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, సలోమి నాట్యమాడితే ఏదడిగితే నేను అది ఇస్తాను అనేసి హేరోదు గారు ఆల్రెడీ ప్రమాణం చేసినాడు. కాబట్టి సంఘం ముందు ప్రమాణం చేశాడు. కాబట్టి సలోమి ఎంతో గొప్పగా నాట్యం ఆడేసరికి నీకేం కావాలి అని అడుగుతూ ఉన్నాడు హేరోదు రాజు. ఆ సమయంలో సలోమి తన తల్లి దగ్గరికి, హేరోదియా దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏం కావాలని నేను అడగాలి అని అంటే, బప్తిస్మ యోహాను గారి యొక్క తల కావాలి అని అడుగు అని చెప్పింది. అంటే తన బిడ్డకి విషాన్ని నింపుతుంది అని చెప్పొచ్చండి. తన బిడ్డకి శత్రుత్వాన్ని సంహరించాలి అని చెప్తున్నట్లుగా తన ప్రవర్తన ద్వారా సలోమిని కూడా తన యొక్క బిడ్డను కూడా ఎంతో ఘోరమైన పాప స్థితిలోకి నెట్టేస్తుంది. తను పాపంలోనే పడిపోవడమే కాకుండా తన కుమార్తెని కూడా పాపంలోకి నెట్టేసింది. కాబట్టి సలోమికి మాట ఇచ్చిన ప్రకారము ఇదిగో ఆగస్టు 29వ తారీఖున శిరచ్ఛేదనం గావించబడ్డారు మన ఈ యోహాను గారు. కాబట్టి ఎంతో మంది బిడ్డలు పరిశుద్ధమైన గ్రంథంలో మరణించారు. కాబట్టి వారి పేర్లు పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి, రాయబడిందంటే దానికి కారణం దేవుడి యొక్క ఎన్నిక గొప్పది. అదేవిధంగా వారు జీవించే విధానం అనేది పరిశుద్ధమైన జీవితం అండి. ఈనాడు మనం జీవిస్తున్న జీవిత విధానం కాదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ కేవలం మన ప్రొటెస్టెంట్ బైబిల్ వచ్చింది కదండి, 7 పుస్తకాలు రిమూవ్ చేయబడ్డాయి. 500 సంవత్సరాల క్రితం రాలేదండి, 1600 సంవత్సరాల క్రితము. అదేవిధంగా 2000 సంవత్సరాల క్రితము, క్రీస్తు శకం 1వ శతాబ్దము, 2వ శతాబ్దం, అప్పుడే ఎంతో మంది బిడ్డలు హతసాక్షులుగా మారి ఉన్నారు. వీరందరి గురించి నమ్మకపోతే, వీరిని మనం ప్రకటించకపోతే ఇంకా మన గురించి వేరే వాళ్ళు ఎలా ప్రకటిస్తారు? దేవుడి యొక్క సువార్తను ఎలా ప్రకటిస్తారు? హతసాక్షులుగా మారారు అని ఎలా ప్రకటిస్తారు? మన చావుకి మన బ్రతుకు కూడా ఇంకా వాల్యూ ఎలా ఉంటుందండి? కాబట్టి కథోలిక శ్రీసభ, కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ ఎన్నో గొప్ప విషయాలను ప్రకటిస్తుంది, మనం మర్చిపోకూడదు. కాబట్టి బప్తిస్మ యోహాను గారు శిరచ్ఛేదనం కాబడ్డ రోజు ఈరోజు. కాబట్టి మనం అందరం కూడా చింతించాల్సిన రోజు. ఆ బిడ్డ ఎంత బాధపడ్డాడు ఆ సమయంలో. దేవుడి కోసం మరణించాను అనే ఒక ఆనందంతో ఉన్నాడు. కానీ ఇక్కడ మనం 2 విషయాలు మర్చిపోవద్దు. మొట్టమొదటిగా మనకి పుట్టువోత్రాలను అందించిన కథోలిక శ్రీసభ, మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ పరిశుద్ధమైన గ్రంథాన్ని మొట్టమొదటిగా మన చేతులకి అందించింది. కథోలిక శ్రీసభను మనం మర్చిపోవద్దు. అదేవిధంగా బప్తిస్మ యోహాను గారి వలె ఎంతో మంది ప్రవక్తలు దేవుడి బోధనలు, నిజమైన బోధనలు చేస్తున్న వారు ఉన్నారండి. కట్టుకథలు కాదండి, నిజమైన బోధన చేస్తూ ఉన్నారు. కథోలిక శ్రీసభ గురించి నిజంగా సత్య బోధన చేస్తున్న వారు ఉన్నారు. వారిని మనం విశ్వసించాలి. ఎందుకంటే మనం విశ్వాసంలో ఇంకను ఎదగడానికి ప్రతి ఒక్క బిడ్డకు కూడా రెస్పెక్ట్ ఇవ్వమనే కథోలిక శ్రీసభ చెప్తూ ఉంది. పరిశుద్ధమైన గ్రంథంలో అందరినీ పక్కకు పెట్టి, ఇదిగో నేనే పరిశుద్ధుని, నేనే పరమ పవిత్రుని, ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన సంఘాలను, ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన వర్గాలను మీరు నమ్మమని దేవుడు ఎక్కడా చెప్పట్లేడు. నిజమైన కాపరి ఎవరో గుర్తుపట్టు, సంఘ కాపరి ఎవరో గుర్తుపట్టు, అబద్ధపు కాపరి ఎవరో గుర్తుపట్టు. కాబట్టి బప్తిస్మ యోహాను గారు ఎలుగెత్తి పలుకుతూ ఉన్నాడు, ఎలుగెత్తి స్వరమును నేనే, దూతను నేనే అని. థ్యాంక్స్ టు గాడ్, గ్లోరీ టు గాడ్. దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు.
నేను మీతో మాట్లాడుతూ ఉంది, దేవుడి యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంది జోష్న, మీ యొక్క ఆధ్యాత్మిక కుటుంబ సభ్యురాలు. నా కోసం మీరు అందరూ ప్రార్థించండి. అదేవిధంగా నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కి మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ అనే యొక్క పేరును నేను ఎందుకు పెట్టానంటే, దేవుడు నాకు చూపించడం ద్వారా ఈ యొక్క పేరును పెట్టు అని చెప్పడం ద్వారా ఈ యొక్క ఛానల్కి నేను ఈ పేరును పెట్టి ఉన్నాను. కానీ దాని తర్వాత కొన్ని రోజులు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, బప్తిస్మ యోహాను గారు అన్నమాట ఎలుగెత్తి స్వరమును నేనే అని. మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ అనే దానికి అర్థం ఉంది అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ నా కోసం, నా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి. ఎంతోమంది విరుద్ధంగా లేస్తూ ఉన్నారు దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు. అయినప్పటికీ మనము ఎదురు తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఎక్సోడస్ నిర్గమకాండము 14:14 సెలవిస్తుంది, యుద్ధము యెహోవాదే. కాబట్టి మీరు కదలక మెదలక ఉండండి. అంటే దానికి అర్థము మనం ప్రార్థించాలి, ప్రార్థన యోధుల వలె ఎడతెగక ప్రార్థించాలి. అప్పుడు దేవుడే మన యెహోవా తండ్రి మనకి తోడయ్యుండి మనకి ఆపోజిట్గా వాక్యాన్ని చెప్పకు, నీవు ప్రార్థన చేయకు, నీవు ఇలా చేయకు అని ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వారి మాటల ద్వారా వారితో యుద్ధము చేసేవారు మన తండ్రి, వారి మాటను మార్చేవాడు మన తండ్రి. వారి కోసం కేవలం మనం ప్రార్థించగలగాలి. మనల్ని బాధిస్తున్న వారి కోసం, మనల్ని పర్సిక్యూట్ చేస్తున్న వారి కోసం, మనల్ని బంధిస్తున్న వారి కోసం మనం ప్రార్థించగలగాలి. సాతాను శక్తుల నుండి మనకి విముక్తి కలగడం కోసం మనము ప్రార్థించగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, పునీత బప్తిస్మ యోహాను గారు దేవుడి యొక్క బిడ్డగా చనిపోయేంత వరకు దేవుడి యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తున్నారు. యేసు ప్రభువు వారు మరణించక ముందే క్రీస్తు శకం 29వ సంవత్సరంలో మరణించినారు. కాబట్టి ఆ బిడ్డని ఈరోజు మన మధ్యస్థ ప్రార్థన అడుగుదాం. పునీత బప్తిస్మ యోహాను గారా, మా కోసం, మా బిడ్డల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించండి అయ్యా. మీరు ఏ విధంగా అయితే హతసాక్షిగా వేదసాక్షిగా మరణించినారు, అదేవిధంగా క్రీస్తు ప్రేమను మేమును ప్రకటిస్తూ అలాంటి గొప్ప చావుని మేము పొందుకొనుటకు గాను అర్హత లేకున్నను దేవుణ్ణి బ్రతికి ఉన్నంతకాలము మేమును ప్రకటించే కృపను మాకును ఆ శక్తిని ప్రసాదించమని, పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహాన్ని మేమును పొందుకునే కృపను మా అందరికీ కూడా దయచేయమని, మీరు ఈరోజు తప్పక పరలోక రాజ్యములో ఉన్నారు కాబట్టి మా కోసం తప్పక ప్రార్థిస్తారని విశ్వసిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హేరోదియా ఒక తప్పు చేసింది ఆల్రెడీ, అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల. దాని తర్వాత ఈ అక్రమ సంబంధాన్ని నిందించినందుకు, గద్దించినందుకు బప్తిస్మ యోహాను గారిని ఎలా చంపాలా అని పన్నాగం పన్నింది. దాని తర్వాత తన బిడ్డని పాపంలో పడేసింది, తను పాపంలో పడిపోయింది. అంటే ఒక తప్పు ఇంకొక పాపానికి కారణమైంది, ఆ పాపం ఇంకొక పెద్ద పాపానికి కారణమవుతూ ఉంది. చివరిగా దేవుడి యొక్క రాజ్యానికి కాదు, సాతాను రాజ్యానికి ఒక వారసత్వం బిడ్డగా. అయితే మనలో ఎంతో మందిని మరి దేవుడి యొక్క బిడ్డలకి, ప్రవక్తలకి విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళం ఉండొచ్చు. మాటల ద్వారా, మన చేతుల ద్వారా మనం బాధ పెట్టిన వాళ్ళం ఉండొచ్చు. వారు ఎన్నో కొన్ని విషయాలు ప్రవచన రూపంలో చెప్పినప్పటికీ స్వీకరించకుండా వారిని నిందించిన వాళ్ళం ఉండొచ్చు. ఇది జరగదులే, అది జరగదులే, వాళ్ళు ఓన్గా చెప్తున్నారులే అనే ఒక మానవ దృక్పథంతో మనము వారిని ఎంతో ఘనంగా హింసించి ఉండొచ్చు, మన మాటల ద్వారా బాధ పెట్టి ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇదిగో భయపడకు ప్రియమైన బిడ్డ, బప్తిస్మ యోహాను గారిని నేను ఎన్నుకున్న విధంగా నిన్నును ఎన్నుకున్నాను. కాబట్టి ఎలుగెత్తు స్వరము వలె నా యొక్క రాజ్యవ్యాప్తి కొరకు, పరలోక రాజ్యవ్యాప్తి కొరకు నువ్వు పనిచేయి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, హింసించు వారిని నువ్వు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం సెలవిస్తూ ఉంది, హింసించువారు కూడా ధన్యులు, ఎందుకంటే వారు నా రాజ్య వ్యాప్తి కొరకు చేస్తూ ఉన్నారని. వారు మిమ్మల్ని హింసించట్లేరు, క్రీస్తు అని నన్ను హింసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకం నన్ను ద్వేషించింది కాబట్టి నన్ను ప్రేమించిన బిడ్డలను కూడా తప్పకుండా ఈ లోకం ద్వేషిస్తుంది, దూరం పెడుతుంది. కాబట్టి మీరు బాధపడకండి అని బప్తిస్మ యోహాను గారి ద్వారా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, దేవుడు పరిచర్య స్టార్ట్ చేసావా? అయితే భయపడకు, భయాందోళనకి గురవ్వకు. దేవుడు నీతో
తోడుగా ఉన్నాడు. నీకు తోడై ఉన్న దేవుడు, నాకు తోడై ఉన్న దేవుడు, ఈ ప్రపంచ మానవాళికి తోడై ఉన్న దేవుడు, దేవుడి యొక్క కారుణ్యము చొప్పున ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రతి వ్యాధి బాధల నుండి కాచి కాపాడాలని మనమందరము ప్రార్థించుదాం. అదేవిధంగా బప్తిస్మ యోహాను గారి ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నారంటే, బప్తిస్మ యోహాను గారు దేవుడి కోసం పనిచేశాడు, ఇదిగో ప్రయాసపడ్డాడు, ప్రార్థించాడు, పరిశుద్ధాత్మ శక్తితో నడపబడ్డాడు. కాబట్టే దేవుడి కోసం అంత గొప్పగా ఇదిగో ప్రకటించగలిగాడు. అయితే ఆ సమయంలో దేవుడి కోసం హతసాక్షిగా కూడా మారగలిగాడు. 29వ సంవత్సరంలో మరణించాడేమో, కానీ ఇన్ని వేల సంవత్సరాలైనప్పటికీ ఇంకా మనం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము. అంటే దేవుడు అంత గొప్పగా ఆ బిడ్డను హెచ్చించి ఉన్నాడు. అందుకే కథోలిక శ్రీ సభను మనం విశ్వసించాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికి ఒక గొప్పతనాన్ని కథోలిక శ్రీ సభ పరమ రహస్యాలను కూడా మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి కథోలిక పరమ విశ్వాసము, ఇదిగో క్రైస్తవుడికి ఉన్న నిరీక్షణ, దేవుడి దగ్గరికి మనం వెళ్తాము, దేవుడి సన్నిధి దగ్గరికి మనం చేరుకుంటాము, పరలోక రాజ్య వారసులుగా మనము జీవిస్తాము. కాబట్టి కథోలిక శ్రీ సభ మనకు చేస్తూ ఉన్న ఈ గొప్ప సత్య బోధనలను మనము తిరస్కరించకూడదు. మనం విశ్వసించగలగాలి. మన చావుకి బ్రతుక్కి కూడా ఒక పరమార్థం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి.